ఒక్క మాట అన్నాడు దశరథుడు, ఒరేయ్ నాన్న, నేను కైకమ్మకి మాట ఇచ్చానని కదా వెళ్ళిపోతున్నావు, ఒక్క పని చేయరా, నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా, నా పని అయిపోయింది, ఒక్క పని చేయి, రాజ్యం క్షత్రియ భోజ్యం, నేను 60,000 సంవత్సరముల వయస్సు పెద్దవాణ్ణి అయిపోయాను, నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను, యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుణ్ణి చేసి కారాగారంలో పరేసి రాజ్యం తీసేసుకోరా, నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా, నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు. అది తండ్రి అంటే కొడుకన్న రామచంద్రమూర్తి అన్నారు, నాన్న, తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధ్వలోకముల యందు నిలబెట్టినవాడు కొడుకు, అంతేగాని రాజ్యం కోసం అలా చేయనా, వద్దు నాన్న, ఎన్నాళ్ళు 14 ఏళ్ళు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు. అది కొడుకు, అది తండ్రి. రామాయణం చెప్పకుండా చెప్తుంది రాముడంటే, తండ్రి అంటే ఏమిటో, కొడుకంటే ఏమిటో. తండ్రి ఎంత వెంపర్లాడతాడో రామాయణంలో ఒక మాట చెప్తాను మీకు. కౌసల్య వెళ్తోంది, రాముడు అక్కడ కొండ మీద ఉన్నాడని తెలిసి, దర్భలు దక్షిణ దిక్కుకి కొసలుండేటట్టుగా పెట్టబడి దాని మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి. కౌసల్య నేల మీద పడి గుండెలు బాదుకుని ఏడిచింది. నా కొడుకు రాముడు గారపిండి ముద్ద తింటున్నాడు, తినడానికి పళ్ళు కూడా లేవన్నమాట అంది. ఎలా తెలుసని అడిగారు. కొసలు దక్షిణ దిక్కుకున్నాయి అంటే తద్దినం పెట్టాడు. ఎవరికి పెడతాడు? తండ్రికి పెట్టాడు. చచ్చిపోయాడని తెలిసింది. తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి. తండ్రి చనిపోయిన తరువాత కూడా కొడుకు ఏది తింటున్నాడో అంతకన్నా ఎక్కువ పెట్టమని అడగడం, అప్పు చేసి తద్దినం పెట్టమని కూడా అడగడం. అందుకే తండ్రికి తద్దినం పెట్టేటటువంటి మార్గం చెప్పింది. నువ్వు తద్దినం కూడా పెట్టలేకపోతే, నాన్నగారి తద్దినం కూడా పెట్టలేకపోతే, తద్దినం వచ్చిన తిథి నాడు మధ్యాహ్నం 12 గంటలకి లేచి నిలబడి గుమ్మం వంక 2 చేతులు ఇలా అంటే చాలు, తండ్రి సంతోషపడిపోయి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతాడు. నాన్నగారండి ఏమీ లేదు పెట్టడానికి అని ఇలా అంటే చాలు, ఆశీర్వచనం చేస్తాడని వేదం చెప్తోంది. అమావాస్య నాడు 12ంటికి అలా చెప్పమని చెప్పింది, పితృతిథి కాబట్టి. తండ్రి పెట్టమని అడిగేవాడు కాడు. తండ్రి నీకేదుందో దాంతో పెట్టు, అది శ్రాద్ధము. శ్రద్ధ, సా శ్రద్ధ కవితా సిద్ధి ఇలా వస్తూపలభ్యతే అంటారు శంకరులు. అది తండ్రితనం అంటే. శరీరం విడిచిపెట్టాక కూడా కొడుకు గురించి అలా ఆలోచిస్తాడు. నా కొడుకు గారపిండి ముద్దలు తింటున్నాడు, అందుకే గారపిండి ముద్దలతో తద్దినం పెట్టాడని ఏడిచింది కౌసల్య. రామాయణాన్ని రామాయణంగా మీరు చదవండి. మానవీయ సంబంధముల గురించి కోటేశ్వరరావు ఉపన్యాసం చెప్పక్కర్లేదు. రామాయణం చదువుకోకపోవడం, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, ఇంట్లో ఎన్ని పనికిమాలిన వస్తువులున్నా శ్రీరామాయణం 7 కాండలు కనపడకపోవడమే జాతి దరిద్రానికి కారణం. శ్రీరామాయణం చదువుకోవడం అలవాటైతే నువ్వు ఎలా బ్రతకాలో అలా బ్రతకగలవు. నీకెవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదు. ఒరే నాన్న నువ్వు ఇలా ఉండరా అని చెప్పక్కర్లా. మంచి కొడుకు, మంచి అల్లుడు, మంచి తమ్ముడు, మంచి అన్న, మంచి పౌరుడు అన్నీ నువ్వే. అది తల్లిదండ్రులంటే. కాబట్టి తల్లిదండ్రులను నింద చేయవద్దు. పరమ పూజనీయుడు తండ్రి. ఇంకింతకన్నా ఏం చెప్పాలి తండ్రి గురించి? ఎక్కడ శాస్త్రాలు తక్కువ చేసి చెప్పాయి. నువ్వు చదువుకోపోతే నీ తప్పు. శాస్త్రం మీదకి ఎందుకు నెడతావు? తల్లితో సమానమైన స్థానము తండ్రికి కల్పించలేదు అని నువ్వు తీర్పోటా మళ్ళీని? ఎక్కడా అలా చెప్పలేదు. అలా చెబితే నేను అంగీకరించను. ఎందుచేత? ఏ పురాణము, ఏ కావ్యము, ఏ స్మృతి, ఏ ఉపనిషత్తు అలా చెప్పలేదు. తండ్రి తండ్రే, తల్లి తల్లి. అలా ఇద్దరు ఉండకపోతే ఆ బండి నడవదు. అంతే. అలా నడవాలి అంటే వాళ్ళిద్దరి యందు అటువంటి లక్షణములతో వాళ్ళు సమైక్యం అయితేనే నిలబడుతుంది కుటుంబం. కాబట్టి అది తల్లిదండ్రులు. అది అర్థం చేసుకున్న నాడు నువ్వు వృద్ధిలోకి వస్తావు. ఇక వైదిక సంబంధము అని ఒకటి ఉంటుంది. సరే, నేను దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎంతకని నేను మాట్లాడగలను. దేహ సంబంధం, పుట్టుకతో వచ్చే సంబంధాలు అవన్నీ, అన్న తమ్ముడు అక్క చెల్లి ఇవన్నీ తీసేస్తానండి అంటే మీరు తీసేయలేరు. పినతల్లి పెదతండ్రి అంతే, ఆ పుట్టుకతో వచ్చేసింది. వైదిక సంబంధము వేదము వలన ముడిపడుతుంది. ఆ సంబంధం వేదమును ప్రమాణము చేసుకుని ముడిపడుతుంది. అందుకే అగ్నిసాక్షిగా అంటారు. పెళ్లి అగ్నిసాక్షిగా ఎందుకో తెలుసా? కన్యాదాత గారు కాదు పిల్లనిచ్చేది, అగ్ని ఇస్తాడు. అగ్ని ఇస్తే నువ్వు పుచ్చుకున్నావు కాబట్టి వృద్ధి. అందుకే అర్ధరాత్రి 1 గంటకి ముహూర్తం పూర్తయినా ప్రధాన హోమం చేయించేస్తారు. వివాహమునందు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే మాట. వివాహమునందు 3 ఏకం చేస్తారు. ఈ 3 ఏకం చేసిన కారణం చేత ఇద్దరు ఒకటవుతారు. ఏ 3 ఏకం చేస్తారు అని అడిగారు. వేదమంత్రములను ప్రమాణముగా, వేదమును సాక్ష్యముగా, అగ్నిహోత్రుణ్ణి ప్రధానమైన దేవతగా స్వీకరించి 3 కలుపుతారు. ఏకపాత్ర భోజనము. పెళ్ళైన రోజు కాదు,
యథార్థమునకు భర్త తిన్న విస్తట్లో భార్య తినేది పూర్వం, నాకు బాగా తెలుసు. పత్నీభాగం అని బూరె తిని చాలా బాగుందనుకోండి బూరి, ఆయన రెండో బూరె వేయమని నెయ్యి వేయించుకుని బూరి సగం తిని వదిలిపెడతాడు. అర్థం ఏమిటో తెలుసా? చాలా బాగుంది బూరి నీకోసం వదిలేను. ఆ ప్రేమతో కలగలుపుకుని తింటుంది భార్య ఆ విస్తట్లో. అందరి పత్ని భాగం వదిలేడండి ఆయన అని వెటకారం ఆడతారు ఇప్పటికీ. ఓ బూరి మొక్క వదిలేశాను అనుకోండి నేను విస్తట్లో, దాని అర్థం ఏమిటంటే, ఏమో బూరి చాలా బాగుందో నువ్వు తిను అని 10 మందిలో అనలేక నేను వదిలేస్తే ఆ విస్తట్లోనే అన్నం పెట్టుకున్నప్పుడు ఆ బూరి గుర్తు అన్నమాట. 2 బూర్లు తినడానికి అన్నం తక్కువ తిను, బూర్లు బాగున్నాయి ఇవాళ అని. అందుకని ఏకపాత్రా భోజనము, పెళ్ళైన రోజు 2 పాత్రలలో భోజనం చేయరు, ఒక్క పాత్రలోనే వడ్డించి ఇద్దరిని భోజనం చేయమంటారు. ఒక విస్తరి. ఏక వస్త్రధారణము, ఇద్దరు కలిపి ఒక బట్టే కట్టుకోవాలి. అది ఎలా అసహ్యంగా ఉండదు సభాముఖంగా? అందులో యథార్థములకు 3 రోజులు చెయ్యాలి పెళ్లి. 3 రోజులు పెళ్లి చేసినప్పుడు మంగళ స్నానం చేయిస్తారు పీటల మీద తీసుకొచ్చేటప్పుడు. ఏ మంగళ స్నానం చేశారో ఆ మంగళ స్నానం చేసిన బట్టలతోటే 3 రోజులు ఉండాలి, ఇక మధ్యలో స్నానం చేయకూడదు. మంగళ స్నానం అని ఎందుకు పిలుస్తారంటే, మంగళ స్నానం వేదమంత్రం లేకుండా చేయించిన పార్వతీ పరమేశ్వరులు ఆవహిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు. అందుకని వాళ్ళు నిత్యశుద్ధులు. ఎవరైనా జ్ఞాతి చచ్చిపోయినా ఇక వాళ్ళకి అశౌచం రాదు, 3 రోజులు నిలబడుతుంది అది. కాబట్టి 3 రోజులు ఇక స్నానం చేయరు. ఏకవస్త్రం ఎలా కట్టుకుంటారు? ఇద్దరు కలిపి ఓ బట్ట ఎలా కుదురుతుంది? అందుకని ఆమె బట్ట ఈమె బట్ట కొంగులు ముడి వేసేస్తారు. బ్రహ్మముడి పడిందిరా అంటారు. బ్రహ్మముడి పడిందిరా అంటే ఒక బట్ట కట్టుకున్నారు, ఒక పాత్ర యందు భోజనం చేశారు, అన్యోన్యంగా బతికిన దంపతులకి తాంబూలం ఇచ్చి ఏకశయ్యాగతులు అవుతారు. ఈ 3 ఏకమవడం బయట మీ ఇద్దరు ఏకమై ఉండడం కాదు, మీ మనసులు కూడా అలా ఏకమవ్వాలని చెప్పడానికి అఘోర చక్షుహు అన్న మంత్రం చెప్తూ సుముహూర్తానికి ఒకరి కందులలో ఒకరు చూసుకుని జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకోవడం అంటే, జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవ దోషం లేని పదార్థం. రెండిటినీ కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్ వస్తుంది. అది బ్రహ్మస్థానమునందు పెట్టుకుంటే ఇద్దరి మధ్య అన్యోన్యత అంకురిస్తుంది. నేను ఇలా అన్నానని అనుకోకండి, షష్ఠి పూర్తి అయిపోయింది ఆయనకి, ఆవిడ లోకం దృష్టిలో అమ్మమ్మ అయిందేమో, ఈయనకి మాత్రం కొత్త పెళ్లి కూతురులాగే ఉంటుంది. అలా ఉండాలనే వేదమంత్రం చెప్పింది. అందుకే తాళి కట్టేటప్పుడు కాడి పెట్టి నీళ్లు పోస్తారు. హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం చేశారు, చర్మ వ్యాధులు వచ్చి ఒంటి మీద మచ్చలు వస్తే భర్తకి భార్య యందు అనురక్తి పోతుంది. అలా వివర్ణము కాకుండా ఎన్నేళ్ళొచ్చినా ఆయన అనురక్తి ఆమె యందు మాత్రమే నిలబడేటట్టుగా దేవతల యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఆ సమయంలో మంత్రముల చేత. అందుకని కాడితో నీళ్లు పోయించి మంగళసూత్రం కట్టిస్తారు. ఇది వేదము చేత పడిన ముడి, వేదము ప్రమాణముగా పడిన ముడి.